మెట్లు ఎక్కాలంటే భయం వేస్తుందా? నడిచేటప్పుడు మోకాల్లో నొప్పి రావడం, కరకర శబ్దాలు వస్తున్నాయా? ఇవన్నీ మోకాల అరుగుదల మార్పులు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ హృషికేష్ బండారు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, జెమ్స్ హాస్పిటల్, శ్రీకాకుళం. అసలు మోకాల అరుగుదల అంటే ఏంటి? మోకాలలో ఉన్న ఎముకల మధ్యలో కార్టిలేజ్ అనేది తగ్గిపోవడం వల్ల మెల్లగా నొప్పి మొదలవుతుంది. దీనిలో 4 స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ 1 అరుగుదల మార్పులు మొదలవుతాయి, నొప్పి ఉంటుంది కానీ అంత ఎక్కువ ఉండదు. స్టేజ్ 2 అరుగుదల ఎక్కువ అవుతుంది, నడవడం, మెట్లు ఎక్కడం దిగడం, నేల మీద కూర్చోవడం, లేవడం కష్టమవుతుంది, పని చేసుకోవడాలని ఇబ్బంది అవుతూ ఉంటాయి. స్టేజ్ 3 అరుగుదల మార్పులు బాగా ఎక్కువ అవడం వల్ల ఒకప్పటిలాగా నడవడం, అన్ని పనులు చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. స్టేజ్ 4 ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్. దీంట్లో బాగా నొప్పి ఎక్కువైపోవడమే కాకుండా మోకాలు కదలికలు తగ్గిపోవడం, మోకాళ్ళు వంకరలు అయిపోవడం జరుగుతుంది. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ నీ ఆర్థరైటిస్లో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చాలా ముఖ్యం. కరెక్ట్ వాకింగ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం, వెయిట్ కంట్రోల్ చేసుకోవడం, నీ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ చేయడం, దాంతోపాటు మెడిసిన్స్ అండ్ ఫిజియోథెరపీ ఇవన్నీ అలవాటు చేసుకుంటే చాలా వరకు నొప్పి కంట్రోల్ అయిపోతుంది. మోడరేట్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్లో నీ సపోర్ట్స్ అండ్ బ్రేసెస్ వాడుకోవటం, లోకల్ ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ ఇచ్చుకోవటం, అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ వాడుకోవటం వల్ల చాలా మందికి కంఫర్టబుల్గా రికవరీ ఉంటుంది. అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో అన్ని ట్రీట్మెంట్స్ పనిచేయలేనప్పుడు నీ రీప్లేస్మెంట్ అన్నది మంచి సొల్యూషన్ అవుతుంది. నొప్పి లేని నడక మళ్ళీ సాధ్యమే, కానీ గుర్తుపెట్టుకోండి, మోకాలు నొప్పులు అశ్రద్ధ చేస్తే స్టేజ్ 1 నుంచి 4 దాకా త్వరగా వెళ్ళిపోతుంది. మీరు లేదా మీ ఇంట్లో ఇంకెవరికైనా ఇటువంటి ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం ఫాలో అవ్వండి.